ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం యోగా ఈవెంట్ గిన్నిస్ బుక్కు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనడం ద్వారా గిన్నిస్ రికార్డులో స్థానం పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జూన్ 21న జరిగే అతిపెద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ పోర్ట్ సిటీని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేర్చేందుకు ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ 11న అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలోనే అతిపెద్దదిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక టెండర్ను పిలిచింది. ఎంపిక చేయబడిన ఏజెన్సీ గిన్నిస్ మార్గదర్శకాల ప్రకారం సమన్వయం, శిక్షణ సెషన్లు మరియు లాజిస్టిక్స్తో సహా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తుంది. ప్రభుత్వం 5 లక్షల మందిని ఒక చోట చేర్చి కనీసం 2.5 లక్షల మంది ఒకేసారి యోగా చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ సామూహిక యోగా సెషన్లను నిర్వహించడానికి ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, పాఠశాల మైదానాలు, క్రికెట్ స్టేడియంలు, పోలీస్ మరియు క్రీడా సముదాయాలు, నేవీ ప్రాంగణాలతో పాటు విశాఖపట్నం అంతటా ఇతర బహిరంగ ప్రదేశాలను కేటాయించారు. ఆర్కే బీచ్ నుండి శ్రీకాకుళం బీచ్ వరకు తీరం వెంబడి విస్తరించి సమన్వయంతో యోగా ప్రదర్శనలకు అనువైన వివిధ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇక 2023లో గుజరాత్లోని సూరత్లో 1.53 లక్షల మంది కలిసి యోగా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 2018లో కోటాలో 1,00,000 మంది పాల్గొన్న రికార్డును ఇది అధిగమించింది. ఈసారి విశాఖపట్నం ఈ రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టాలని లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.